చిట్టా నంబర్ 2లా వక్ఫ్ గురించి మనం చాలా చూస్తున్నాం ఫ్రెండ్స్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ యొక్క నేతృత్వంలో ఆడ అరాచకాలు ఎట్లా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే కాశ్మీరీ హిందువులపైన దాడి జరిగినప్పుడు, ఎగ్జోడస్ ఆఫ్ కాశ్మీరీ పండిత్ జరిగినప్పుడు మనం ఇవ్వడం మాట్లాడలే. ఖిలాఫత్ మూమెంట్లో కూడా మనం ఎప్పుడు మాట్లాడొద్దు కూడా. స్వతంత్ర సమరయోధంలో పార్టీషన్ అయినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ గానికే దేశాన్ని విభజించే ఒక హీన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఆనాడు హిందువులు సిక్కులను ఊచకోత కోస్తుంటే కూడా దాని మీద మనం చర్చ జరగొద్దు, ఎందుకంటే చెదలు పట్టిన చరిత్ర అది అని చెప్పి కొట్టేస్తారు. అదే గాడ్సే, నాథురామ్ గాడ్సే గారిని మాత్రం ప్రతిసారి మనం తీసుకొని వస్తాం. మళ్ళా ఇలా కుటుంబాలు గాడ్సేలే కదా ఆ రకంగా మాట్లాడితే. క్వశ్చన్ ఈజ్ సింపుల్. నాథురామ్ గాడ్సే హ్యాస్ కిల్డ్ మహాత్మా గాంధీ అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అయితే నేనేమంటా అంటే, వై మహాత్మా గాంధీ వాజ్ కిల్డ్ బై నాథురామ్ గాడ్సే, ద రీజన్స్ షుడ్ బి వ్యాలిడేటెడ్. ఈ రీజన్స్ మీద చర్చ జరగాలనా వద్దా అని అన్నది క్వశ్చన్. గిరీష్, వక్ఫ్ గురించి మాట్లాడుకుంటా నువ్వు దీనికి ఎందుకు పోతున్నావు అని అంటే, ఇలా వక్ఫ్ కూడా గట్లనే అయింది. ఇలా ముర్షిదాబాద్లో ఏదైతే ఎగ్జోడస్ ఆఫ్ కాశ్మీరీ మన హిందూస్ జరిగిందో, ఆనాటి 1990sలో జరిగిన ఘటనకు ఇవాళ బెంగాల్లో జరిగిన ఘటనకు పెద్ద తేడా ఏం లేదు, ప్లేస్ తేడా అంతే. ఇన్ఫ్యాక్ట్ బోత్ ఆర్ సేమ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే బోత్ ఆర్ సేమ్. హిందువుల జిందగీలు ఏం ఆడ మారలే. సిఆర్పిఎఫ్ బలగాలు వస్తేనే వాళ్ళు ఇలా సేఫ్ ఉన్నారు అని అంటే, మమతా బెనర్జీ గట్టిగా ఉందా, మమతా బెనర్జీ పోలీసులు గట్టిగా ఉన్నారా, మమతా బెనర్జీ ఇలా ఓటేసి 1000 రూపాయలు తీసుకున్న ఆ 1000 రూపాయలు తీసుకొని ఓటేసిన ఆ హిందువులు గట్టిగా ఉన్నారా? నేను ఆ హిందువులను అడుగుతున్నా. ఫస్ట్ ఎవడెవడైతే వచ్చి దాడి చేసిండో నేను వాళ్ళకంటే ముందు ఆ ఇక సిగ్గులేని హిందువులను అడుగుతున్నా. ఎప్పుడైతే నువ్వు ఓటును అమ్ముకొని ఓటేసినావో, ఎప్పుడైతే లక్షలకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చినవో, నాయకుల లక్షణాలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేదో, ఆ తర్వాత జరిగేది నీకు విధ్వంసమే కదా అని చెప్పి చెప్తా. నేను కూడా ఈ మధ్య ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఇట్లాంటివి. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, మీరు చూసిర్రు, మీరే సాక్షులైనరు. సో నేను ఏమంటున్నానంటే, లక్షణాలు ఇంపార్టెంటా, లక్షలు ఇంపార్టెంటా? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుండ్రి. సో ఇక్కడ ఎవడు ఓడిపోయిండు గిరీష్ అని అంటే, నన్ను అడిగితే ఒక హిందూ ఓటరే ఓడిపోయిండు అనుక్షణం క్షణక్షణం కాశ్మీరీ జనసైడ్ కాడికి. అయితే వక్ఫ్లా కరప్షన్ జరుగుతుంది కదా, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎట్లున్నది కదా అని చెప్పి మనం ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని అంటే, వచ్చింది. ఎందుకు చెప్పాలనా? ముస్లింలకు ఇది కూడా తెలవాలి కదా. మీ పేర్ల మీద మిమ్మల్ని రెచ్చగొడుతూ, మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ వీళ్ళు మీ వెనక ఆడుతున్న నాటకాలు కూడా మీకు తెలవాలి కదా. ఇంతసేపు మా వాళ్ళు వక్ఫు, మా భూములు వక్ఫు అని అంటున్నారు. నిన్న రూబికా లియాఖత్ గారు కూడా మాట్లాడుతుంటే, నువ్వు నిలబడ్డ జాగా కూడా వక్ఫే, ఇవాళ పార్లమెంట్ కూడా వక్ఫే, భారత ప్రతి భూభాగము వక్ఫే. అసలు ఈ వక్ఫ్ ఏంద్రాబాయి అని అడిగితే ఎవడికి తెలియదు. మళ్ళీ అసలు ఈ వక్ఫ్ భూములు ఎన్నికైనా వచ్చినాయి రానంటే తెలియదు ఎవడికి. 53 ముస్లిం దేశాలలో లేనిది కేవలం భారతదేశంలో ఎందుకున్నది రానంటే ఎప్పుడు మాట్లాడాడు. సరే, మీ పెద్దలు ఏదో చెప్పారు, మీ మత పెద్దలు మీరు విన్నారు. నేను ఇలా ముస్లింలను కూడా అడుగుతున్నా, మీరు మత పెద్దలు చెప్పారు, అరే ఆలోచన చేసుకోరు కదా రాబాయ్. మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోరు కదా. ఏడుదాకా తీసుకుపోతారు కథ అంటే, కాఫీరే ఉండాలి అని అంటే అది మీ విఘ్నతకి ఇడిచిపెడతా, ఇక మీ ఆలోచనకి ఇడిచిపెడతా, ఇక ఆలోచన హీనులు అని చెప్పి మిమ్మల్ని వదిలేస్తా. కాకపోతే మా హిందువులకు తెలుగు ఉన్నదా అని అంటే, చెంచబెట్టి గీక్తే షటాక్ వెళ్తలేదు కదా దిమాగ్. సెక్యులర్ వాదుల లెక్క ఉంటున్నారు కదా. అసలు ఈ వక్ఫ్ చట్టం 53 ముస్లిం దేశాలలో లేని భారతదేశంలో ఎందుకు వచ్చింది అని అంటే, ఇంత ల్యాండ్ బ్యాంక్ వక్ఫ్కి ఎందుకు వచ్చింది అని అంటే, సచ్చార్ కమిటీ రిపోర్ట్ ప్రకారము సుమారు 12,000 కోట్లు జనరేట్ చేయవచ్చు రెంటెడ్ ప్రాపర్టీస్ త్రూ ఆఫ్ వక్ఫ్ అని చెప్పి మాట్లాడుతుంటే, దాని మీద ఎవడు డిస్కషన్ చేయడు. మళ్ళీ ఎన్ని హాస్పిటళ్ళు మీరు వక్ఫ్ భూములలో కట్టిర్రు, ఎంత సేవ చేసిర్రు ముస్లింలకైనా, ఎన్ని స్కూలు కాలేజీలు కట్టిండ్రు చేసిండ్రు అంటే మదర్సాలే కట్టిండ్రు. మీ దాంట్లో పావర్టీ ఎందుకు పెరుగుతూ పోతున్నది అంటే దీని మీద చర్చ జరగొద్దు. గంగా జమున తహజీబ్కే అంకితం కావాలా, రెచ్చగొట్టాలా, పాన్ షాప్ పంచర్ పుత్రులకే మనం అంకితం కావాలా? ఇవాళ ఇంట్రస్పెక్ట్ ముస్లిం చేసుకోవాలన్నా వద్దా అని చెప్పి నేను అడుగుతున్నా. మీ కమెంట్ రూపంలో చెప్పురు నేను తప్పు మాట్లాడితే. నీకు ఉండదా నీ పిల్లలు మంచిగా కావాలని? ఏ తండ్రి అయినా, పంచర్ షాప్ పెట్టుకున్న తండ్రి అయినా తన కొడుకు మంచిగా పోవాలని ఉంటుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడితే మతతత్వం అంటారు, బట్ నేను వ్యాలిడ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. ఫ్యాక్ట్స్ ఏందనంటే, ఇప్పుడు ఇది క్వశ్చన్ నేను హిందువులను అడుగు చెప్తున్నానా ముస్లింలకు చెప్తున్నానా అనే కంటే ముందు ఈ డేటా నేను ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తున్నానో మళ్ళీ చిట్టా రాసుకొని వచ్చినామంటే పెద్దగానే ఉంటుంది డేటా. వక్ఫ్ ప్రాపర్టీలలో ఎంత కరప్షన్ జరిగిందో ఇలా చిట్టా అయిపోబోతుంది చిత్రగుప్త.
వక్ఫ్ ల్యాండ్ పర్సనల్ గేల్స్ కోసము, ఫండ్స్ డొనేట్ చేసుకోవడం కోసము, లేకపోతే ఫండ్స్ తీసుకోవడం కోసము, అవినీతి కోసము ఈ వక్ఫ్ బోర్డ్స్ యూజ్ చేస్తున్నారు. వేరియస్ ఇర్రెగ్యులారిటీస్కి ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ ఇలా ముస్లిం మత పెద్దలు వక్ఫ్ భూములు, వక్ఫ్ పైసలను దుర్వినియోగం చేస్తున్నారు. సుమారు 21 సంఘటనలు జరిగినాయి. వక్ఫ్ యొక్క భూములను, వక్ఫ్ పైసను ముస్లింలకు, ఇది ముస్లింలకే యూజ్ చేయాలా, కాఫీర్లకైతే మీరు యూజ్ చేయరు. కాకపోతే కాఫీర్లో ఉన్న భూమి సడన్గా వక్ఫ్ అయిపోతుంది, కాఫీర్లు పూజ చేస్తున్న దేవాలయం వక్ఫ్ అయిపోతుంది. ఇది ఎట్లనో అనేది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కేవలం ముస్లింలకే ఉపయోగపడుతుంది. ఈ డ్రకోనియన్ చట్టం ఎప్పుడైతే కాంగ్రెస్ తెచ్చిందో ఏ హిందువు మాట్లాడలే, ఇది తీయడా మోడీ అని చెప్పి మాత్రం గలపెప్పి మాట్లాడతారు. మళ్ళీ ఆ రోజు నీ తెలివేమాయ, నీ సిగ్గేమాయ అని అడిగితే మాత్రం అవో గట్ల మాట్లాడతావా, గిరీష్ గాడికి యాటిట్యూడ్ నోటితూల. ఫస్ట్ నీకేమాయ నీ తెలివి అంటే మందొచ్చి నీకు చెయ్యాలా, మందొచ్చే నీకు చెయ్యాలా, నువ్వు మాత్రం ఏం పట్టించుకోవు. ఎవడో వచ్చి నీకు చెప్పాలా, చెప్తేనే నువ్వు చదువుతావు. ఈ దేశం నీది కాదా, ఈ చట్టం నీది కాదా అని ఇట్లా ప్రశ్న ఇష్టం అనుకో, ఆయనకి యాటిట్యూడ్, మళ్ళీ యాటిట్యూడ్ ఉండాలి కదా. నీకు యాటిట్యూడ్ లేకపోయా, అట్లీస్ట్ చెప్పేటోడు కానీ యాటిట్యూడ్ ఉంటుంది కదా బ్రదర్. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏందని అంటే దగ్గర సుమారు 21 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి వక్ఫ్ భూములల్లా, వక్ఫ్ ప్రాపర్టీలల్లా, వక్ఫ్ పైసలల్లా ఘోరమైన అవినీతి జరిగిందని. లోక్సభ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 పాస్ చేసింది. 288 మెజారిటీతోని రాజ్యసభలో, మన లోక్సభ ఇంకా రాజ్యసభలో కూడా నాకు తెలిసి ఇది పాస్ అయింది. నేను ఇక డీటెయిల్స్కి అక్కడికి పోతలేను. రాజ్యసభలో కూడా దీని మీద ఏం మాట్లాడతారు అంటే బిల్లు పాస్ కాగానే ముస్లిం యొక్క రైట్లని ఉల్లంఘించరు అని చెప్పి మాట్లాడతారు. ఎక్కడ ఆర్టికల్ 14, 15, 16, 25 నోటుకు వచ్చింది మాట్లాడతారు. బట్ హౌ కమ్ అని అనడానికి క్వశ్చన్ వేస్తే దాని మీద చర్చ జరగదు. దురదృష్టం ఏంటంటే మన పార్టీలో కూడా చర్చ జరగదు దాని మీద. ఎందుకంటే తెలివి ఉండాలి కదా దాని మీద డిస్కస్ చేయడానికి. కొంతమందికి చెయ్యరు, కీలక బాధ్యతలలో ఉంటారు అందరు. మళ్ళీ ఇవి ప్రశ్నించడం అనుకో, ఆహా నువ్వు అంటవారా అని చెప్పి అవుతారు. అరే నువ్వు లీడర్ అయినవరా నాయన, నాకు మీరు లీడర్లు అయినరు, మాకు మీరు ప్రశ్నించాలి కదా. మళ్ళీ ఇవన్నీ మీ నేతృత్వంలో కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది జరుగుతున్నప్పుడు ప్రశ్నించాలా, తిప్పి కొట్టాలి కదా. కాదు, అది కూడా కార్యకర్తలే చేయాలి. కార్యకర్తలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీదనే దాడులు, మళ్ళీ అందరు సిండికేట్ అయి దాడులు. దురదృష్టం అది. అయితే ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ఈ వక్ఫ్కి ఏవైతే ఎక్స్క్లూజివ్ పవర్స్ ఇచ్చిరు చూడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 1995లో, ఈ ఎక్స్క్లూజివ్ పవర్సే ఇవాళ వక్ఫ్కి ఒక భస్మాసురం అయిపోయింది మనందరికీ. ఎవడి మీద పడతాడు మీద చేయి పెడతానంటాడు, ఆడు భస్మం కావాలని అంటాడు. ఈ భస్మాసుర అస్త్రాన్ని ఏదైతే ముస్లింలకు వక్ఫ్ చట్టం రూపంలో ఇచ్చిర్రో దీన్ని నియంత్రణ చేయాల్సిన యాక్టే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ ఎ లాంగ్ వే టు గో. ఇంకా చాలా దూరం పోవాలి. ఇది కేవలం ఒక చిన్న జట్కానే. నేను మోదీ గారికి ఆ రోజు కూడా పాదాభివందనం చేసి చెప్పిన, సార్ ఇది కేవలం ఒక చిన్న జట్కానే, ఇందులో మనం డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయని. విష్ణు జైన్ గారు కూడా చాలాసార్లు ఇది మాట్లాడినారు. సో ద ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందని అంటే ఇందులో డెప్త్ ఎంత ఉన్నది అనేది మనకు తెలియాలి. అంచెలుగా దీని మీద మనం డిస్కస్ చేయాలి. ఘోరమైన ఇర్రెగ్యులారిటీస్, కరప్షన్ దీని మీద జరిగింది. ఓపీ ఇండియా రిపోర్ట్ ప్రకారము 21 ఇన్స్టాన్సెస్లలో కరప్షన్ జరిగిందని చెప్పిండ్రు. కర్ణాటక వక్ఫ్ బోర్డులో జుల్ఫికార్ కుల్లా ఆల్మోస్ట్ 4 కోట్ల స్కామ్ చేసిండు ఈ వక్ఫ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కింద. మధ్యప్రదేశ్లో హెడ్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్ రియాజ్ ఖాన్ పర్సనల్ గెయిన్స్ కోసము వక్ఫ్ యొక్క పైసలు ఏవైతే 7 కోట్ల రూపాయలు ఉంటాయో అవిటిని మిస్యూజ్ చేసిండు. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్ అన్డిక్లేర్డ్ ఇన్కమ్ ఆఫ్ 7.5 crore 183 బిగా ల్యాండ్లలో స్కామ్ చేసి పడదొబ్బింది. ఫార్మర్ ముతావలి షాబాద్ ఖాన్ వక్ఫ్ ల్యాండ్ని 20 కోట్లకు ఫ్రాడ్యులెంట్లీ యూపీ కాన్పూర్లో ఖతం చేసి పడేసాడు. నేను ముస్లింలకు చెప్తున్నా, వక్ఫ్ బోర్డు ముతావలి అన్వర్ సిప్టేన్ ఇల్లీగలీ 16 షాపులు వక్ఫ్ ల్యాండ్ల కన్స్ట్రక్ట్ చేసి పర్సనల్ గెయిన్ల కోసము యూపీ అమ్రోహాలా అమ్మి పడదొబ్బిండు. వక్ఫ్ బోర్డు ముతావలి మన ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో సుమారు 100 కోట్ల వక్ఫ్ ప్రాపర్టీని మిస్అప్రోప్రియేట్ చేసిండు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమానుతుల్లా ఖాన్ ఈ మనీ లాండరింగ్ కేసులల్లో దర్యాప్తు చేస్తుందా లేదా, లోపలికి తీసుకుందా లేదా, ఇది వాస్తవాలు కాదా నేను ముంగట పెడుతున్నా. పంజాబ్ వక్ఫ్ బోర్డ్ లాయర్ లయాక్ అహ్మద్ బతిండాలా లంచం తీసుకుంటూ దొరికిండు.
హిమాచల్ ప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ సిద్దిక్ మహమ్మద్ లంచం తీసుకుంటూ దొరికిండు. ఆసాం వక్ఫ్ బోర్డ్ అఫీషియల్స్ వక్ఫ్ ల్యాండ్లని అమ్మిన ఘటనలు మీరు మర్చిపోయినరా అని చెప్పి నేను ముస్లింలను అడుగుతున్నా. ఆసాం వక్ఫ్ బోర్డ్ ట్రాన్స్ఫర్డ్ వక్ఫ్ లాండ్ టు ది ప్రైవేట్ కంపెనీస్. ఆసాంలో వీడికి అయిపోలే. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అఫీషియల్స్ ఇర్రెగ్యులారిటీసు రిక్రూట్మెంట్లలో కూడా 33 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లలో కూడా పైసలు తీసుకొని అవకతవకలు చేసిన ఘటన మీకు ఒకసారి యాద్ చేపిస్తున్నా. ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వక్ఫ్ ల్యాండ్ ఇన్ కర్ణాటక 29,000 ఎకరాల భూమి అవుట్ ఆఫ్ 54,000 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ కమర్షియల్ యూస్ కోసం లీజ్ చేసి ఇది డేటా 2012లో ప్రజెంట్ చేసినప్పుడు ముస్లిం లీడర్స్ ఈ వక్ఫ్ ప్రాపర్టీని 2.35 lakh crore కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసారు. మళ్ళీ ముస్లిమ్స్ కర్ణాటకలో ఇలా గరీబోళ్ళు ఉన్నారా? వాళ్లకు చారణ పైస మందమన్న ఆస్తులు పెరిగినాయా? వాళ్ళ పావర్టీ లైన్ నుంచి పైకి వచ్చిండ్రా అని చెప్పి మాట్లాడితే ముస్లింలకు ఇంకా రిజర్వేషన్ ఇయ్యండ్రి అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ 2.35 lakh crore కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసినప్పుడు అందులో నుంచి ముస్లింలకు బెనిఫిట్ కావాలన్నా వద్దా? నువ్వు నా దేవాలయాన్ని లూటీ చేస్తావు, ఇటు వక్ఫ్ బోయర్ మీద పెట్టి మతం పేరు మీద పెట్టి ఆఖరికి ముస్లింలను కూడా దోకా చేస్తున్న ఘటన మీ ముంగట పెడుతున్నా. వక్ఫ్ ఒక పర్మనెంట్ డొనేషన్ అండ్ ఎనీ మూవబుల్. వక్ఫ్ ఏమని చెప్తుంది? ఇది ఒక పర్మనెంట్ డొనేషన్. ఇది ఇమ్మూవబుల్ ఆర్ మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో కేవలం ఒక ముస్లింలకే ఉపయోగపడుతుంది. దేనికి? రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పస్కి. హిందువులకైతే మీరు పైసలు పెట్టరు కదా. నేను ఇలా ముస్లింల తరఫు నుంచే అడుగుతున్నా. మళ్ళీ ఇంత పెద్ద కరప్షన్ అవుతుంటే ఇంకా లొల్లి ఎందుకు చేస్తలేరు మీరు అని అంటున్నా. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద లొల్లి చేస్తున్నారు కదా, మళ్ళీ ఇంత కరప్షన్ అయినందుకు ఆ ముల్లా ముతాలీల మీద, ఆ ముల్లా మౌల్వీల మీద, ఆ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ల మీద ఎందుకు చేస్తలేరు? ఈ మాట ఎందుకు వేరే పార్టీలు మాట్లాడతలేవు అని చెప్పి నేను అడుగుతున్నా, ఇంక్లూడింగ్ బీజేపీ. పూణే వక్ఫ్ బోర్డులో సుమారు 7.5 కోట్ల స్కామ్ అయింది. 100 కోట్ల వక్ఫ్ ల్యాండ్ ఔరంగాబాద్లో ఖతం చేసి పడుతున్నారు. మొహమ్మద్ ఇమ్తియాజ్ జియావుద్దీన్ అండ్ వహాజ్ ఖాన్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఎండోవ్డ్ తెలంగాణ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ నుంచి ఏం చేసిర్రు? తెలంగాణ సంగతి చెప్తున్నా. మొహమ్మద్ ఇమ్తియాజ్ జియావుద్దీన్ అండ్ వహాజ్ ఖాన్ ఫోర్జ్డ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఫర్ ది ఎండోవ్డ్ తెలంగాణ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్. డిసెంబర్ 2018లో హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో తెలంగాణ హైదరాబాద్లో ఓ కేసు రిజిస్టర్ అయింది. ఫేక్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ 4 ఎకరాల వక్ఫ్ భూములకు సంబంధించింది. ఇది వాస్తవమా కాదా? డేట్తో సహా చెప్తున్నా నేను. 2018 హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ తెలంగాణ హైదరాబాద్లో 4 ఎకరాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలే. దాని మీద కూడా మాట్లాడాడు. తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉన్నదో మిస్రిప్రజెంటెడ్ ఏ పోర్షన్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీ ఏదైతే లీజ్కి ఇచ్చిందో దానికి అవకతవకలు చేసినట్టు ఆరోపణలు లేవా? వెస్ట్ బెంగాల్ వక్ఫ్ స్కామ్ ఏదైతే ఉందో 1000 కోట్లకు పోయింది. అది సిబిఐ స్కానర్లు ఉన్నది. ఇవాళ బెంగాల్లో ఏదైతే లొల్లి చేస్తున్న ముస్లింలను అడుగుతున్నా, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద మీరు పెద్దగా ఎత్తి మాట్లాడారు కదా, మళ్ళీ 1000 కోట్ల స్కామ్ వెస్ట్ బెంగాల్లో జరిగినప్పుడు దాని మీద పల్లెత్తు మాట మీ కంఠంలోకి ఎందుకు వస్తలేదు అని చెప్పి అడుగుతున్నా. ఇది మీ ప్రాపర్టీ, కేవలం ముస్లింల కోసమే యూజ్ చేస్తారు, ముస్లింల అప్లిఫ్ట్మెంట్ కోసమే యూజ్ చేస్తారు. మళ్ళీ 1000 కోట్ల ఘోటాలా జరిగితే మీ నోట్లల్లో ఇంగ్లాలు పడ్డాయా అని చెప్పి నేను అడుగుతుంటే మీ నోరులు ఎందుకు సైలెంట్ ఉన్నాయని అడుగుతున్నా. ఇవాళ నేను మీ పక్షాన మాట్లాడుతున్నానా, ఎవరి పక్షాన మాట్లాడుతున్నా? నేను మానవత్వ పక్షాన మాట్లాడుతున్నా. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. టోటల్ నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఇన్ ద స్టేట్ వక్ఫ్ బోర్డ్ 8,160. 7,352 public waqf estates, 808 Aulad waqf estates. Panel discovered 9 waqf estates changed hands between 1980 and 1985. నేను బెంగాల్ గురించి మాట్లాడుతున్నా. 117 1986 నుంచి 1995లో చేతులు మారినాయి. 28 అమ్మేసిర్రు, 47 లీజ్కి ఇచ్చిర్రు, 21 ఎక్స్చేంజ్ చేసేసిర్రు, 30 అయితే ప్రమోటర్లకు హ్యాండ్ ఓవర్ చేసేసిర్రు. మళ్ళా ఈడ మీరు ధర్నాలు చేయరు, ఈడ ప్రొటెస్టులు చేయరు, ఆ ముల్లా మౌల్వీల ముంగట కూర్చొని లొల్లీలు చేయరు, అదే హిందువుల మీద దాడి చేస్తారు. ఆఖరికి అంబులెన్స్ మీద కూడా దాడి చేసిరు కదరా వెస్ట్ బెంగాల్లో. ఇది ఎక్కడి నీతి అని అంటున్నా. ఇది మానవత్వమా అని చెప్పి అడుగుతున్నా. ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ స్కామ్ 286 crore. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2025 ఏదైతే ఉందో ఈ రికార్డులను డిజిటైజ్ చేస్తానంటుంది, ట్రాన్స్పరెంట్ ఆడిట్లు చేస్తానని అంటుంది, ఇంక్రీజ్డ్ అకౌంటబిలిటీ పెంచుతా అంటుంది, సిగ్నిఫికెంట్గా మీ ముంగటికి డేటాని ప్రజెంట్ చేస్తానని అంటుంది. ఈ దేశ ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోదీ తీసుకొచ్చిన బిల్లు మీకు ట్రాన్స్పరెంట్ ఆడిట్ సిస్టమ్ ఇస్తానంటే మీ కళ్ళల కాకులు ఒడిసి మీరు కాఫీర్లను అటాక్ చేస్తున్నారు చూడు.
ఇవాళ మిమ్మల్ని అనాలనా, మిమ్మల్ని పెంచి పోషించిన ఆ విష బీజాలను అనాలనా, లేకపోతే తెలిసి కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసము అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్న ఆ ప్రభుత్వాలను అనాలనా, లేకపోతే ధర్మం పేరు చెప్పుకొని గెలిచి తర్వాత ధర్మానికి పనిచేయని ఆ దుర్మార్గులను అనాలనా? ఈ ప్రశ్న ఎవరికి పోవాలా అని చెప్పి నేను అడుగుతున్నా. చాలా చేసేది ఉంది వక్ఫ్లా. ఇది కేవలం చిన్న ఒక అడుగు మాత్రమే వక్ఫ్కి. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్, దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిరు ఫ్రెండ్స్. సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేసిరు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సంతకం కూడా పెట్టేసింది ఆల్మోస్ట్ దీని మీద. అయితే ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికీ 6 పిటిషన్లు సుప్రీంకోర్టులో పడ్డాయి. కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ సుప్రీంకోర్టుని ఏప్రిల్ 4th ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని ఛాలెంజ్ చేసిండు. ఈ జావేద్ మళ్ళీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్ కూడా ఉండే. మళ్ళీ ఆడ కనబడింది ఈడెందుకు కనబడుతుందో నాకు అర్థమవుతలేదు, జేపీసీలు ఎందుకు మాట్లాడతలేడో తెలుస్తలేదు. ఏప్రిల్ 4th మన AIMIM చీఫ్ ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టుకు పోయిండు ఈ అగేన్స్ట్ ద బిల్. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, మళ్ళీ ఈడే వక్ఫ్లో స్కామ్ చేసినోడు, ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సుప్రీంకోర్టుకు పోయిండు ఛాలెంజింగ్ ది వక్ఫ్ బిల్. NGO కాల్డ్ ప్రొటెక్షన్ ఫర్ సివిల్ రైట్స్. ఇక్కడ ఎక్కడ సివిల్ రైట్స్ ఉన్నాయి బ్రదర్? యూ స్నాచ్ ది ప్రాపర్టీ ఆఫ్ హిందూస్ బై మీన్స్ ఆఫ్ ఎన్ ఇల్లీగల్ స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్టీ బిలాంగ్స్ టు వక్ఫ్ and you say and you are protecting the civil rights of this country. How absurd it is. ఎంత దుర్మార్గం ఇది. నువ్వు వచ్చి ఖర్చీఫ్ వేసేసి భూమి వక్ఫ్ అని అంటావు, నేను చుట్టూ తిరిగి ప్రూవ్ చేసుకోవాలా? ప్రూవ్ చేసుకున్నాక మళ్ళీ మీ వాళ్ళే ఉంటారు డిసైడ్ చేయనికే. ఈ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మంచిగా చేద్దామని అంటే మీరు గాయ గత్తర చేస్తున్నారు. మళ్ళీ ఈ బీజేపీ మన ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ దీన్ని ఛాలెంజ్ చేస్తాడు. దీనికి ఒక NGO మళ్ళీ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అని ఏడికైనా ఉన్నది సివిల్ రైట్స్ అంటే మళ్ళీ హిందువుల రైట్స్ వస్తాయి, హిందువుల రైట్లు కావా? తమిళనాడు చీఫ్ మినిస్టర్ MK స్టాలిన్స్ పార్టీ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు పోయారు. మన మన ఏమంటారు ఆయన పేరేదో ఉంది, విజయ్ అనుకుంటా, తలైవా విజయ్ అంటారా ఏమో అంటారు కదా, తలపతి విజయ్ అని ఏమో అంటారు కదా, తమిళనాడు యాక్టర్, ఆయన కూడా సుప్రీంకోర్టుకు పోయిండు. సంస్థ కేరళ జమాతుల్ ఉలేమా రిలీజియస్ ఆర్గనైజేషన్ ఆఫ్ సున్నీ ముస్లిం స్కాలర్స్, వీళ్ళందరూ కొంచెం ఏమైనా నా నోట్ తరబడితే సున్నీ ముస్లిం స్కాలర్స్ క్లర్క్స్ ఆఫ్ కేరళ ఈ పిటిషన్ కూడా జుల్ఫికార్ అలీ అని ఒక వ్యక్తి పిటిషన్ ఫైల్ చేశాడు. ఒరిగేదేమున్నది అని చెప్తే ఆర్టికల్ 370 మీద కూడా మీరు గాయ గత్తర చేసిరు. ఏమైంది? ఉల్టా హాత్ పచ్చకడబడ్డది. సిటిజన్షిప్ రైట్ల మీద కూడా లొల్లి చేసిరు. తర్వాత ఏమైందంటే ఉల్టా హాత్ పచ్చకడబడ్డది. మీరు డెవలప్మెంట్ మీద ఏది మాట్లాడినా అయోధ్య రామ మందిరం మీద మళ్ళీ అపీల్ పోయినరు. ఏమైంది? ఉల్టా హాత్ పచ్చకడబడ్డది. మీరు ఏడపోయినా ఏం మాట్లాడినా ఏం చేసినా రాజ్యాంగబద్ధంగానే కేంద్రం ముంగడిపోయింది తప్ప వీళ్ళు ఏం చేయలే, వీళ్ళు ఏం పీకలేకపోయారు. ఆడియో వస్తుంది నవీన్, అది కట్ చేయదు, నాకు ఆడియో వినిపిస్తుంది. సో ఇది ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ చూడుండ్రి, కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కర్ణాటకలో చూస్తే మీరు ఇవాళ ఏమైపోయిందని అంటే అబ్సల్యూట్గా దావణగిరి అనే డిస్ట్రిక్ట్లో షరియా లా ఇంప్లిమెంటేషన్ అవుతున్నది. మళ్ళీ భారత రాజ్యాంగంలో ఉన్నదా ఇదా అంటున్నా నేను. ఇక యావత్ భారతదేశంలో జరగని దాడి మా మీద జరిగింది, అది వేరే విషయం. ఇప్పుడు మా పక్కకు పెడదాం, మాది మాట్లాడొద్దు కదా, మాది జరిసే పక్కకు పెడదాం. మళ్ళీ కర్ణాటకలో ఒక ముస్లిం ఉమెన్ని ఇట్లా ఆ మొగుడు ఏదో మస్జిద్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండని చెప్పి కట్టెలతోని గట్లా కొడతారా? చట్టాన్ని చుట్టాలు చేసుకుంటారా? ఇవాళ ఏమైంది అంటున్నా భారత రాజ్యాంగం. న్యాయ నిపుణులు ఏమైర్రు అని అంటున్నా, హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు ఏమైనరు అని చెప్పి చెప్తున్నా, ఉమెన్ యాక్టివిస్టులు ఏమైనరు అని చెప్తున్నా, ఈ ఫెమినిస్ట్ సోకాల్డ్ ఏమైనరు అని చెప్తున్నా, ఈ సెలబ్రిటీల కళ్ళల కాకులు పొడిచినాయని అడుగుతున్నా. ఇవాళ బెంగాల్లో కూడా వాళ్ళకు రక్షణ కల్పించనీకే మాకు CRPF వస్తేనే రక్షణ అని అంటే రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇవాళ వాళ్ళకు రక్షణ కల్పించనీకే పోయింది ఎవరో తెలుసా? మళ్ళా రాజకీయ నాయకులు కాదు, బీజేపీ పార్టీలు కూడా కాదు, బజరంగ్ దల్ సంఘ కార్యకర్తలు పోయారు. బజరంగ్ దల్ జై శ్రీరామ్ అని చెప్పి రాజస్థాన్ బజరంగ్ దల్ దేర్ రాత్ పౌంచా పశ్చిమ బెంగాల్, ఆ ఫోటోలు ఆ వీడియోలు పెడుతున్నా. ఇవాళ ఎంతమంది ABVP కార్యకర్తలకు మనకు టికెట్లు ఇచ్చినాం, ఎంతమంది బజరంగ్ దళ్ కార్యకర్తలకు మనం టికెట్లు ఇచ్చినాం, ఎంతమంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకు మనం టికెట్లు ఇచ్చినాం.
నేను ఇదే కదా ప్రతిరోజు క్వశ్చన్ చేసింది. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఇష్యూ అయితే ఆడ కనబడ్డది ఎవడు? రాజకీయ నాయకుడు కొడుకులు కాదు, ఎంత పైసలు పెట్టుకుంటావు అననే మత్లబీ లీడర్లు కాదు. బజరంగ్ దల్ ఆ కపికిషోరుడిని నిలువెల్లు తన ఆత్మల నింపుకొని జై శ్రీరామ్ అనే ఒక్కటే ఒక స్లోగన్తో పశ్చిమ బెంగాల్కి ఆత్మరక్షణ కోసం వాళ్లకు అలా ఆత్మగౌరవం కాపాడనికే మన తల్లుల బిడ్డల చెల్లెల అక్కల జీవితాలకు కవచకుండలమై నిలబడతామని చెప్పి పోయింది ఎవరు తెలుసా? బజరంగ్ దల్ ఇంకా ఆర్ఎస్ఎస్. ఇదే బజరంగ్ దల్ని వెనకటికి ఏం చేసిరు? నాందేడ్లా ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని చెప్పి ఒక బూటకపు నాటకం ఆడిరు వెనకటికి. నిన్ననే మనం చిత్రగుప్తలో మాట్లాడినాం, ఆ టూల్ కిట్ని కంప్లీట్గా మనం ఎక్స్పోజ్ చేసినాం. ఫ్రెండ్స్, నేను అందుకనే మీకు చెప్తున్నా ఏందనంటే, మేము ఏదైనా డేటా మీ ముంగట ప్రజెంట్ చేసినప్పుడు ఉట్టిగా మేమేం పెట్టలేదు, అబ్సల్యూట్ డేటా పెట్టినాం. ఈ అబ్సల్యూట్ డేటా పెడుతున్నప్పుడు నేను కాంగ్రెస్కి లాస్ట్ ఒక క్వశ్చన్ వేస్తున్నా. రాబర్ట్ వాడ్రా గారి సతీమణి, ఇందిరాగాంధీ గారి మనమరాలు, సోనియా గాంధీ గారు సుపుత్రిక, రాహుల్ గాంధీ గారి చెల్లెలు ప్రియాంక వాడ్రా గాంధీ గారు ప్యాలెస్టీన్కి సపోర్ట్గా బ్యాగ్ వేసుకున్నారు. అమ్మా, ప్యాలెస్టీన్కి మీరు సపోర్ట్ బ్యాగ్ వేసుకున్నప్పుడు ప్యాలెస్టీన్కి సపోర్ట్ చేసే అంతా ఏమంటారు స్వభావ హృదయులు మీరు, మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఇంత ఘోరాతి ఘోరం ఎగ్జాడస్ ఆఫ్ హిందూ కమ్యూనిటీ జరుగుతుంటే మన హనుమాన్ జయంతి తర్వాత మీరు ఆ బ్యాగ్ వేసుకున్నాడు కాదు కదా, పల్లెత్తు స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయినరమ్మా అని అడిగితే కాంగ్రెస్ ఇవాళ ఏం సమాధానం చెప్తుంది? అలా కాంగ్రెస్ హీన చరిత్ర మీ ముంగట నేను ప్రజెంట్ చేస్తున్నా. వాస్తవాలా కావా? ఇది ప్రజెంట్ చేసింది శాటిలైట్ ఛానల్ కాదు, ఇది ప్రజెంట్ చేసింది ఒక యూట్యూబర్లు నిజాన్ని నిర్భయంగా ప్రజెంట్ చేస్తారు సార్. నేను పెద్ద పెద్ద వాళ్ళకు మాట్లాడుతున్నా, ఆ చెంచాలకు కూడా మాట్లాడుతున్నా, మైకులు ఉన్నాయి కదా అని చెప్పి పీకుడు మాటలు మాట్లాడతారు కదా, నేను వాళ్ళకు కూడా చెప్తున్నా. యూట్యూబర్లు వాళ్ళ కంటెంట్ షుడ్ రూల్, వాళ్ళ కంటెంట్ల దమ్ము ఉండాలని చెప్పి రీసెర్చ్ చేసి పలు పేపర్లు చదివి ముంగట కూర్చోబెట్టి అనాలిసిస్ చేసి ముంగటకు వస్తారు సార్. పైసలు తీసుకొని రిపోర్ట్లు అయ్యారు. గ్రహాలు ఇంపార్టెంటా, ఉపగ్రహాలు ఇంపార్టెంటా? మీరే డిసైడ్ చేయండి. సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలకు వాల్యూ ఉంటుందా, ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలకు శాటిలైట్లకు వాల్యూ ఉంటుందా? తెలంగాణ అండ్ తెలుగు ప్రజలను అడుగుతున్నా, మీ మద్దతు ఇవాళ యూట్యూబర్లకు చాలా అవసరం. ఎవరన్నా ఉండని, నేనేమంటున్నా బ్రదర్, ప్రాబ్లం డేటాలు ఉంటే డేటా నిలదీయండి, చట్టసభలలో కూర్చోబెట్టుర్రి, ఏమేమవుతుందో చేయండి. బట్ మీ దగ్గర సమాధానం లేక నేను రాజకీయ నాయకులను అడుగుతున్నా, ఆ రాజకీయ నాయకులకు వత్తాసు వాళ్ళకే ఆ చెంచాలని అడుగుతున్నా. మీ జీవితాలు ఏడికైనా మొదలైనవి మాకు తెలియదా? ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఇవాళ అదే యూట్యూబర్లు మీకు రేపు రాజ్యాధికారం కోసం కావాలా? ఇవాళ కంటెంట్ మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే నియంత పాలన కొరకు యూట్యూబర్ల నోట్లలో ఇంగ్లం పోస్తారా మీరు? ఈ కంటెంట్ ఎవరైనా ఇచ్చిరా ఫ్రెండ్స్? 21 ఇన్స్టాన్సెస్ చెప్పిన నేను వక్ఫ్ ప్రాపర్టీ మీద అవినీతి జరిగిందని. ఒక్క పేపర్, ఒక్క శాటిలైట్ ఛానల్ ఇది కొట్టిందా? దిస్ ఈజ్ ద యూట్యూబర్స్ ఫర్ యూ. ఆధారాలతోనే మీ చిత్రగుప్త్, మీ ఆదరణ కొరకే ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. ఇప్పుడు చెప్తున్నా, మేము అడిగిన ప్రశ్నలు ఏమన్నా తప్ప? మళ్ళీ ప్రియాంక వాడ్రా గారు బెంగాల్లో జరుగుతున్న హిందువులకు మద్దతు నిలబడరా? ఒక బ్యాగన్ని వేసుకోవా అమ్మ? మేము అడిగింది తప్పు, ప్రశ్న తప్ప. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.